నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయో. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేలా. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నువ్వు నేనే నిత్యం ఉండే నింగినేలా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నువ్వో రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు. చరణ్ అర్జున్ గారు, మ్యూజిక్ ప్రభావమా లేదా మీ వాయిస్ ప్రభావమా నాకు తెలియదు కానీ ఒక మనసుకి సూదింగ్ ఉంటారు కదా, అలాంటిది నాకు నిజంగా ఈరోజు ఫీల్ అయ్యింది. ఇంద్రజ గారు, మరి మీకెలా అనిపించింది? ఇది కదా మన సమాజానికి అందివ్వాల్సిన సందేశం. ఒక్కొక్క పాట ఆని ముత్యం అండి. ఆ ఫస్ట్ సాంగ్ దేవుడి గురించి మీరు పాడింది అయితే, అన్నదమ్ముళ్ళ బంధం గురించి మీరు పాడడం ఏంటండి, అసలు లీనమైపోయాను నేను. ఇంకా అమ్మ ఒడిలో